ఇండస్ట్రీని డ్రగ్స్ భూతం మళ్ళీ ముంచేస్తుందా? టాలెంట్ తో స్టార్స్ గా ఎదగాల్సిన యంగ్ జనరేషన్ ఇలా మత్తుకి చిత్తవుతుందా? మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అడ్డంగా దొరికిపోవడంతో ఇండస్ట్రీ ఎల్అవుట్ అవుతుందా? లెట్స్ వాచ్. షైన్ టామ్ చాకో దసరా సినిమాతో తెలుగు జనాలకి దగ్గరైన ఈ బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోవడంతో ఇండస్ట్రీలో డ్రగ్స్ దుమారం మళ్లీ తెరపైకొస్తోంది. దాదాపు 8 ఏళ్ల క్రితం టాలీవుడ్ ని కాస్త గట్టిగానే షేక్ చేసింది. ఈ మత్తు మాఫియాలో పూరి, రవితేజ, రానా, రకుల్ ఇలా చాలా మంది సినీ తారలు ఉన్నారంటూ అధికారులు హడావిడి చేశారు. తర్వాత ఆధారాలు దొరకలేదంటూ కేసుని చల్లగా క్లోజ్ చేసేశారు. ఇక ఆ మధ్య బాలీవుడ్ కి డ్రగ్స్ మాఫియాకి లింక్ ఉందంటూ రియా చక్రవర్తి, శ్రద్ధా కపూర్, దీపికా పడుకుని, షారుఖ్ కొడుకు ఆర్యన్ ఇలా చాలా మందికి నోటీసులు ఇచ్చింది నార్కోటిక్స్ బ్యూరో. ఇక ఆ తర్వాత ఆ కేసులు అత్తాపత్తా లేకుండా పోయాయి. ఇక మొన్నటికి మొన్న కేపీ చౌదరి డెత్ తో మళ్లీ డ్రగ్స్ న్యూస్ హెడ్లైన్స్ నిలిచి ఆ తర్వాత ఎటెళ్లిపోయిందో తెలీదు. ఇక తాజాగా మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో నార్కోటిక్స్ సిబ్బంది రైడ్ చేయడంతో పారిపోయాడట. అయితే విజువల్ ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్ గానే ఉండడంతో చాకోకి కష్టాలు తప్పేలా లేవు. గతంలోనే 2015లోనే కోకైన్తో అడ్డంగా దొరికిన చాకో 10 ఏళ్ల తర్వాత కానీ బయటపడలేకపోయాడు. ఇక ఇప్పుడిప్పుడే సెట్ అయి దసరా సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన చాకో తనదైన నటనతో మంచి మార్కులే కొట్టేశాడు. ఆ తర్వాత చాకో రంగబలి, దేవరా, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ అంటూ వరుస సినిమాలు చేస్తూ గాడిన పడ్డాడు. ఇక బాగుంది అన్న టైంలో మరోసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, డ్రగ్స్ తీసుకుని సూత్రవాక్యం షూట్ టైంలో నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడంటూ నటి విన్సీ అలోషియస్ ఆరోపణలు చాకో కెరీర్ కి పెద్ద దెబ్బే. అలర్ట్ అయిన మాలీవుడ్ చాకోపై ఎంక్వైరీ వేసింది కూడా. ప్రభుత్వాలు కూడా పెద్ద చిన్న అనే పక్షపాతం చూపించకుండా ఈ డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉంచితే అందరికీ మంచిది. ఏదేమైనా ఈ రంగుల ప్రపంచంలో డబ్బు, ఫేమ్ సంపాదించే క్రమంలో ఇలా డ్రగ్స్ కల్చర్ కి అలవాటు పడుతున్న తారలు అదే భూతంగా మారి తమని మింగేస్తుందని ఎప్పుడు తెలుసుకుంటారో. For more videos like this, subscribe Big TV channel.